మార్నింగ్ చేసినందుకు మీకు ఎన్ని పనులు మీ టైం ని కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ చిన్న క్వశ్చన్ సార్, కెన్ ఐ సార్? థ్యాంక్ యూ. జనరల్ గా బట్ అప్పుడు మీరు చిన్నతనంలో ప్రతి ఒక్కరు మీ స్కూల్లో మూమెంట్ సార్ recollect now. Sir. Give me 5-10 minutes, I'll recollect and tell you. Fine. Right. You want to tell from here only? Yes, sir. నేను 7th క్లాస్లో నాకు సైకిల్ కొనియమని అడిగా మా అమ్మని. ఆమె సైకిల్ కొనిలా. రిక్షాలో పోతా ఉన్నా. నేను రిక్షాలో పోను, నడిచిపోతాను. అప్పుడు ముళ్ళు కప్ప పట్టుకొని నన్ను సావగొట్టింది. దట్ ఐ కెన్ రికలెక్ట్. నువ్వు రిక్షా ఎక్కిపోవాల్సిందే, నీకు ఇంటర్మీడియట్ వరకు సైకిల్ కొనిచ్చలేదు అని. దట్ వాస్ ఇన్ 1983-84. Right. That was my immediate recollection and remembrance. So అమ్మగారు కొట్టారు కాబట్టి బాగా గుర్తుంది సార్. బాగా గుర్తుంది. అందుకు మళ్ళీ రిక్షా ఎక్కిపోయినా. అయ్యో సార్, ఇంటర్మీడియట్ వరకు సైకిల్ రాలేదా సార్? 10th క్లాస్ లో సైకిల్ వచ్చేసింది. సాధించారు. అలాగే మేడం ప్లీజ్ సో మచ్ మ్యామ్, మీరు ఇక్కడికి వచ్చినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మేడం ప్లీజ్ ఒక్క మూమెంట్ షేర్ చేసుకుంటారా మేడం? మీ స్కూల్ లైఫ్ లో చాలా ఉన్నాయి, ఒకటేంటి అందులో ఒక్క మూమెంట్ మేడం మర్చిపోలేనిది, నెవర్ ఎవర్ అన్న సేమ్ మ్యామ్. స్కూల్ అంటారా? నేనేం చాలా మొండి, బాగా దెబ్బలు తినేదాన్ని మా అమ్మతో. నేను ఓన్లీ మేము 4 అక్క చెల్లెలం అయితే నేను ఒక్కదాన్ని దెబ్బలు తినేదాన్ని.